బోధన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ పాల్గొని పూజలు చేశారు. బోధన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రథోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేశారు. ఈ నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించి నేడు ప్రశాంతంగా సామరస్యంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో సార్వజనిక గణేష్ మండలి కమిటీ తరఫున వారి పిలుపు మేర తరఫున ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడే రథోత్సవం స్టార్ట్ అవుతుంది. జెండా ఊపి కొబ్బరికాయలు కుట్టడం జరిగింది. అయితే బోధన్ ప్రజలకు తెలియజేయనేది ఏమనగా ఈ గణేష్ ఉత్సవాల్లో సామరస్యంగా శాంతియుతంగా అన్ని రకాలుగా మనము చేసుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకొని అందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూడా పోలీసుల సహకారము వాళ్ళకు కూడా మన సహకారం అందించి ఈ శోభయాత్రని సామరస్యంగా చాలా సంతోషం ఆనందదాయకంగా చేసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే ఇప్పుడే రెంజల్ మండలంలో జెండా ఊపి రావడం జరిగింది. వాళ్ళ తదుపరి ఎడపల్లి మండలము, ఆ తర్వాత బోధన్ నవీపేట మండలానికి వెళ్ళడం జరుగుతుంది.